సో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ టెస్ట్ అయితే జరుగుతుంది కదా. సో ఇందులో మనకి కొన్ని రికార్డ్స్ అయితే వచ్చాయి. ఫస్ట్ మనం మాట్లాడుకుని రిషబ్ పంత్ గురించి మాట్లాడుకుందాం. రిషబ్ పంత్ ఇప్పుడు ప్రెజెంట్ 7th సెంచరీ అయితే నమోదు చేశాడు. సో రిషబ్ పంత్ ఇన్నింగ్స్ కూడా కంప్లీట్గా ఎంటర్టైనింగ్గా ఉంది కదా. సో దాంతో తను 7th సెంచరీ అయితే నమోదు చేశాడు. ఇందులో 4 సెంచరీస్ మనకి ఇంతకుముందు ఓవర్సీస్లో వచ్చినవే. సో ఇప్పుడు ఇది ఓవర్సీస్లో మనకి నెక్స్ట్ వచ్చిన సెంచరీతో 7 సెంచరీస్ అయిపోయి. సో రిషబ్ పంత్ 76 ఇన్నింగ్సెస్లోనే 7 సెంచరీస్ అయితే సాధించాడు. సో దీనివల్ల ఏమైందంటే ధోని ఇంతకుముందు 144 ఇన్నింగ్స్లో 6 సెంచరీస్తో ఇండియన్ వికెట్ కీపర్స్లో హయ్యెస్ట్గా ఉండేవాడు. ఇప్పుడు మనకి రిషబ్ పంత్ తనని క్రాస్ చేస్తూ 7 సెంచరీస్తో టాప్ సెంచరీ అంటే వికెట్ కీపర్గా టాప్ సెంచరీస్ ఇండియా తరఫున చేసిన బ్యాట్స్మెన్గా అయితే రికార్డు నెలకొల్పారు. ఇది మనకి ఫస్ట్ రికార్డ్ కింద చెప్పుకోవచ్చు. దీని తర్వాత టెస్టుల్లో మోస్ట్ సిక్సెస్, టెస్టుల్లో సిక్స్లు కొట్టడం చాలా తక్కువ కదా. సో ఇండియా తరఫున టెస్టుల్లో మోస్ట్ సిక్సెస్ కొట్టిన బ్యాట్స్మెన్స్ ఎవరని చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి వీరేంద్ర సెహ్వాగ్ 90 సిక్సెస్ ఉన్నాయి. దాని తర్వాత రోహిత్ శర్మ 88 సిక్సెస్. దాని తర్వాత ఇంతవరకు థర్డ్ ప్లేస్లో ఎంఎస్ ధోని 78 సిక్సెస్తో ఉండేవారు. ఇప్పుడు ఈ మ్యాచ్లో మనకి రిషబ్ పంత్ ఎంఎస్ ధోనిని క్రాస్ చేసి ఇండియా తరఫున థర్డ్ హయ్యెస్ట్ సిక్సెస్ కొట్టిన బ్యాట్స్మెన్గా టెస్టుల్లో రికార్డ్ అయితే సృష్టించారు. సో వరుస పెట్టి రిషబ్ పంత్ అయితే రికార్డుల మీద రికార్డు సృష్టించారు ఈ మ్యాచ్లో. సో మనం చెప్పుకున్నట్లయితే తన బ్యాటింగ్ ఇన్నింగ్స్ కూడా చాలా ఎంటర్టైనింగ్గా జరిగింది. అండ్ సునీల్ గవాస్కర్ గారు మనకి ఆస్ట్రేలియాతో మ్యాచ్ జరిగినప్పుడు స్టూపిడ్ అని ఎలాగైతే తన షార్ట్ సెలెక్షన్స్కి అన్నారో ఇప్పుడు అదే సునీల్ గవాస్కర్తో సూపర్ అని చెప్పి అయితే అనిపించుకున్నాడు. సో రిషబ్ పంత్ ఇన్నింగ్స్ స్పెషల్ అని చెప్పాలి. మనకి గిల్ ఆల్రెడీ మనం చూసాం కెప్టెన్ ఇన్నింగ్స్. సో దానికి మనకి కంటిన్యూషన్గా రిషబ్ పంత్ అయితే మాత్రం ఈ సెంచరీస్ అని చెప్పాలి. అండ్ బేసిక్గా మనం ఇంకో విషయం కూడా మాట్లాడుకోవాలి. ఇక్కడ ఏంటంటే రిషబ్ పంత్ 7 సెంచరీస్ అయితే అయ్యాయి కదా. ఈ 7 సెంచరీస్ కాకుండా సిమిలర్గా 7 90s కూడా ఉన్నాయి రిషబ్ పంత్కి. సో ఏంటంటే మనకి 90sలో అవుట్ అవ్వడం కూడా రిషబ్ పంత్కి చాలా ఎక్కువే. సో 7 సెంచరీలు చేస్తే 7 సార్లు 90sలో అవుట్ అయిపోయాడు. అది మనం ఒకటి చెప్పుకోవాల్సి ఉంది. అండ్ దీంతోపాటు సిక్సెస్ మనకి సెంచరీ కొట్టినప్పుడు 6th సెంచరీ కొట్టడం అనేది రిషబ్ పంత్కి థర్డ్ టైం. సో ఇంతకుముందు రోహిత్ శర్మ 3 times చేశాడు. తనని రోహిత్ శర్మని రిషబ్ పంత్ ఇప్పుడు ఈక్వల్ చేస్తే అందరికన్నా టాప్లో సచిన్ టెండూల్కర్ 6 times సెంచరీని 6th అందుకున్నారు. సో ఇప్పుడు ఆ రికార్డు కూడా రిషబ్ పంత్ పేరు మీదకి వచ్చేసింది. సో దీంతో పాటు మనకి రిషబ్ పంత్ మనం చూసుకున్నట్లయితే హయ్యెస్ట్ సిడ్నీలో 159, ఇప్పుడు ఇంగ్లాండ్ మీద ఎడ్జ్ బ్యాస్టన్లో 146, 137 లీడ్స్లో ప్రజెంట్ ఇప్పుడు జరిగింది. అండ్ ఓవెల్లోనే ఇంగ్లాండ్తోనే 114. అండ్ ఈ 4 కూడా మనకి 4లో ఫస్ట్ టాప్ 4 స్కోర్స్లో 3 ఇంగ్లాండ్ మీదే ఉన్నాయి, 1 ఆస్ట్రేలియా మీద. అండ్ దాంతోపాటు చపాక్లో 109 ఉంది, అహ్మదాబాద్లో 101 ఉంది. అండ్ సౌత్ ఆఫ్రికా మీద న్యూలాండ్స్ మీద 101 ఉంది. సో కంప్లీట్గా ఈ 7 సెంచరీస్లో 5 సెంచరీస్ ఓవర్సీస్లోనే వచ్చాయి, అది కూడా సేనా కంట్రీస్లో. సో ఇదొక రికార్డ్ అని చెప్పుకోవాలి. సో 2 చపాక్ అండ్ అహ్మదాబాద్ ఇండియాలో వచ్చాయి. అండ్ దీంతోపాటు మనం చూసుకున్నట్లయితే మనకి రిషబ్ పంత్ 99, 97, 96 ఇలా 90sలో స్కోర్స్ కూడా చాలా ఎక్కువే ఉన్నాయి. సో 7 times అది, 7 times ఇది. సో రిషబ్ పంత్ తరపు నుంచి మనం చూసుకున్నట్లయితే ఇది మనకి స్కోర్స్ అనేవి. దీంతోపాటు మనకి రిషబ్ పంత్ ఇంకొకటి ఏంటంటే ఓవర్సీస్లో అంటే సేనా కంట్రీస్లో హయ్యెస్ట్ రన్స్ చేసిన ఇండియన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా కూడా రికార్డ్ సృష్టించాడు. ఇంతకుముందు ఇది కూడా ఎంఎస్ ధోని పేరు మీద ఉండేది. అండ్ దీన్ని ఇప్పుడు రిషబ్ పంత్ దీన్ని కూడా క్రాస్ చూసుకున్నట్లయితే ఇంతకుముందు ఎంఎస్ ధోని 1731 రన్స్తో ఉంటే రిషబ్ పంత్ ఇప్పుడు దాన్ని క్రాస్ చేసి 1734 రన్స్తో హయ్యెస్ట్ రన్స్ మనకి సేనా కంట్రీస్లో ఓవర్సీస్ కండిషన్స్లో చేసిన బ్యాట్స్మెన్గా అయితే రికార్డ్ సృష్టించాడు. అండ్ దీంతో మనకి రిషబ్ పంత్ సంబంధించిన రికార్డ్స్ అయితే మనం ఇవి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి జస్ప్రీత్ బుమ్రా 147 వికెట్స్ అయితే తీశాడు. ఇట్ ఈస్ ఫస్ట్ ఏషియన్ టు రీచ్ 147 వికెట్స్ అగెయిన్స్ట్ సేనా కంట్రీస్. అంటే మనకిప్పుడు సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మీద ఈ 4 కంట్రీస్ మీద హయ్యెస్ట్ వికెట్ తీసింది ఏషియన్ తరపు నుంచి 147 వికెట్స్తో జస్ప్రీత్ బుమ్రా. సెకండ్ ప్లేస్లో వసీం అక్రమ్ ఉంటే థర్డ్ ప్లేస్లో అనిల్ కుంబ్లే 141 వికెట్స్. నెక్స్ట్ ఇషాంత్ శర్మ ఉన్నాడు. అండ్ దాని తర్వాత మహమ్మద్ షమి. సో ప్రెజెంట్ బుమ్రా కంప్లీట్గా లీడింగ్ కదా మనకి వికెట్ టేకర్స్లో. సో బుమ్రా ఈ రికార్డుతో మనకి సేనా కంట్రీస్లో హయ్యెస్ట్ వికెట్ టేకర్గా అయితే మనకి రికార్డ్ సృష్టించాడు. సో ఇవి మనకి ఇప్పటివరకు జరిగిన టెస్ట్లో జరిగిన రికార్డ్స్. మ్యాక్సిమం రికార్డ్స్ అయితే మనకి రిషబ్ పంత్ పేరు మీదకి వెళ్ళిపోయాయి.
రిషబ్ పంత్ కంప్లీట్గా ఎంఎస్ ధోనిని క్రాస్ చేస్తూ వికెట్ కీపర్ సంబంధించిన రికార్డ్స్ అన్నింటిలో కూడా ఎంఎస్ ధోనిని క్రాస్ చేస్తూ లీడింగ్ రన్ స్కోరర్గా అయితే ఎదిగాడు. సో ఫ్యూచర్లో ఎంఎస్ ధోని రీప్లేస్మెంట్ కింద మనం రిషబ్ పంత్ని అనుకోవచ్చా? మీరైతే కమెంట్ చేయండి, దాని గురించి మీరేమనుకుంటున్నారో. థ్యాంక్ యూ.